ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసినప్పటికీ అల్లర్లు తగ్గడం లేదు. మైనార్టీ వర్గాలను ఆందోళనకారులు టార్గెట్ చేశారు. అవామీ లీగ్ అనుబంధ సంఘాలపై దాడులు కొనసాగుతున్నాయి. దీంతో వారికి బంగ్లాదేశ్ ఆర్మీ రక్షణ కల్పించలేకపోతుంది. ఢాకా పరిసర ప్రాంతాల్లో ఆర్మీ కాల్పులు జరపగా నిన్న ఒక్కరోజే 135 మంది మృతి చెందారు. ఇక ఇప్పటి వరకు 400 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రధాని చీఫ్ జస్టిస్ నివాసాల్లోకి చొరపడి విలువైన వస్తువులను ఆందోళనకారులు ఎత్తుకెళ్లారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తరువాత షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రత్యేక మిలిటరీ విమానంలో హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహనా భారత్కు వచ్చారు. లండన్ వెళ్లేందుకు బ్రిటన్ ప్రభుత్వ అనుమతి కోసం షేక్ హసీనా ఎదురు చూస్తున్నారు. బ్రిటన్ నుంచి అనుమతి వచ్చే వరకు భారత్లోనే ఉండనున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో బంగ్లాలో సైనిక పాలన కొనసాగుతుంది. దేశాన్ని నడపడానికి తాత్కాలిక ప్రభుత్వం సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ వెల్లడించారు. తాము దేశంలో తిరిగి శాంతిని తీసుకువస్తామన్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు అదుపు తప్పాయి. బంగ్లాదేశ్ పార్లమెంటులోకి ప్రధాని అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. పార్లమెంటులోకి వెళ్లి సెల్ఫీలు దిగారు. ప్రధాని అధికారిక నివాసంలోకి సైతం సెల్ఫీలు దిగారు. ఫర్నిచర్, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. పీఎం నివాసంలో వండించిన చికెన్ ఆందోళనకారులు ఎంతో ఇష్టంగా తిన్నారు. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారటంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. అదేవిధంగా భారత్ నుంచి బంగ్లాకు రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, చెప్పండి, బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ప్రధాని కూడా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బంగ్లాదేశ్ ఏర్పడి దాదాపుగా 5 దశాబ్దాల తర్వాత ఇలాంటి పరిస్థితి ఆ దేశంలో ఏ రోజు లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 15 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి పాలన నడుస్తుంది. అంతేకాకుండా మిగిలిన దేశాలతో అంటే అటు బంగ్లాదేశ్ నుంచి అటు పాకిస్తాన్ కానివ్వండి, ఇటు భారత్ తో కానివ్వండి, తను చాలా మంచి సంబంధాలు నెరవేరుస్తూ ఏదైతే సమస్యలున్నాయో ఆ సమస్యలను తీసుకుని వచ్చారు. కానీ ఒక్కసారిగా ఈ ఏదైతే రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి దాని ద్వారా ఏర్పడిన ఉద్యమాలు అవి పోరాటాలుగా మారి ఇవాళ ఈ ఉద్రిక్తతకు దారితీసింది అనేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాలని అంటే యువత ఎక్కువగా దాన్ని వ్యతిరేకించే క్రమంలో ఏర్పడిన అల్లర్లు కాస్త ఇవాళ ఈ పరిస్థితికి దారితీసింది. అయితే ఇందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మొదటి నుంచి మనం చూస్తున్నాము షేక్ హసీనా ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏర్పడిన ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయకపోవడం అనేది చాలా కీలకమైతే, అదే సందర్భంలో ఇక్కడ ఒక రాజకీయ అవసరాన్ని గుర్తించిన కొద్దిమంది మాత్రం దీన్ని యూజ్ చేసుకున్నది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూస్తే ఆ దేశం నుంచి షేక్ హసీనా ఇప్పటికే ఇండియాకి చేరుకున్నారు. ఇండియా నుంచి బ్రిటన్ వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. బట్ అక్కడ నుంచి యుఎన్ కౌన్సిల్ నిన్ననే మనకు తెలుసు దీనికి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ లాంటివి చేస్తారు. అక్కడ ఉన్న అన్రెస్ట్ ఎందుకు వచ్చింది, దాన్ని తగ్గించడానికి ఏం చేయాలనే విషయంలో ఒకవైపు జరుగుతుంటే, మరోవైపు భారత్ కూడా తమ వైద్య శైలిలో దీనిపైన రెస్పాండ్ అవుతోంది. ఇప్పటికే బార్డర్ జిల్లాల్లో అంటే బంగ్లాదేశ్ కి భారత్ కి మధ్యలో ఉన్న బార్డర్ జిల్లాల్లో
నైట్ టైం కర్ఫ్యూ విధించడంతో పాటు చాలా అంటే బార్డర్ చాలా సెక్యూర్ చేసుకొని అక్కడ ఉన్న ఆందోళనకారులు భారత్లోకి రాకుండా ఉండేందుకు చేస్తున్నారు. అయితే ఆందోళనకారులు చేసిన కీలకమైన ఇది డిమాండ్స్ అయితే అందులో ఒకటి షేక్ హసీనా రాజీనామా చేయాలి, రెండోది ఇంటర్మ్ ఏదైతే గవర్నమెంట్ తాత్కాలిక గవర్నమెంట్ ఏదైతే చేస్తున్నారో ప్రస్తుతానికి ఇప్పుడు ఆర్మీ చేతిలో మొత్తం దేశం ఉంది. అయితే దీన్ని చేయాలని ఆలోచించడం మాత్రం దీనికి రెసిగ్నేషన్ చేసిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఏర్పడేంత వరకు ఆర్మీ ఇందులో ఉంటుంది అని ఇంటర్మ్ దానికి సంబంధించింది అయితే చెప్పారు. ఆ సందర్భంలో చూస్తే మాత్రం అంటే ఈ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ఒకటి మనం గతంలో కూడా చూసాము, శ్రీలంకలో కూడా ఇదే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకారులు పార్లమెంట్ కి వెళ్ళడము, ప్రధాని ఇంట్లోకి వెళ్ళడము, అలాగే చీఫ్ జస్టిస్ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న విలువైన సామాన్లు దొంగిలించడం కానీ ఇలాంటి చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్ కున్న ఒక ముద్ర అయితే చెరిపేస్తుందని చెప్పొచ్చు. ఆల్రెడీ నిన్న వరల్డ్ బ్యాంక్ కూడా ఆల్రెడీ రెస్పాండ్ అయింది. ఆ రెస్పాండ్ అయ్యి దాని ప్రకారం చేయింది. ఇప్పటికే ఏదైతే ఆర్థిక సాయం అందించామో దానిపైన కూడా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందనే విషయంలో కూడా వరల్డ్ బ్యాంక్ మాట్లాడింది అంటే ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూడవచ్చు. చిదంబరండి, అలాగే చెప్పండి, 135 మంది ప్రాణాలు కోల్పోయారు ఆందోళన నేపథ్యంలో. అలాగే ప్రధాని రాజీనామా చేయడంతో దేశం విడిచి కూడా వెళ్ళిపోయారు. అంటే ఇంతటి కారణానికి అసలు మెయిన్ రీజన్ ఏంటంటారు? అయితే మొదటిది అంటే ఇక్కడ మనం చెప్పారు కదా మీకు, ఏదైతే రిజర్వేషన్ బిల్ ఏదైతే తీసుకొచ్చారో రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి చాలా కీలకంగా, ఎందుకంటే మైనారిటీలకు అక్కడ ఎక్కువ లాభం జరుగుతుంది దీని ద్వారా అని అక్కడ ఉన్న ఆందోళనకారులు ముఖ్యంగా చూస్తే అవామీ లీగ్ అనే ఏదైతే స్వచ్ఛంద సంస్థ ఉందో దానికి సంబంధించి మొదట ప్రాబ్లం అయిన సమస్య కాస్త ఇప్పుడు అది దేశవ్యాప్తంగా అల్లర్లకు దారితీసింది. ముఖ్యంగా రిజర్వేషన్ల ద్వారా యూత్ కి దీనివల్ల నష్టం జరుగుతుంది. మైనారిటీలకు ఎక్కువ అవకాశాలు దొరకడం ద్వారా మిగిలిన యువతకు కానివ్వండి లేకపోతే ఉద్యోగస్తులకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఈ మొత్తం ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా మనము చూస్తే దాదాపుగా జూలై నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం స్టార్ట్ అయిన నేపథ్యంలో ఎక్కడైతే ఢాకాలో సెంట్రల్ స్క్వేర్ అని ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ లో ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు దాన్ని అణచివేసే ప్రయత్నం చేయడంతో పాటు ఇక్కడ ఒక ప్రామినెంట్ లీడర్ ఒక ఆయన ఉంటారు, ఆసిఫ్ మొహమ్మద్ అని. ఆ ఆసిఫ్ మొహమ్మద్ అనే వ్యక్తి ఏం చేశారంటే నేషనల్ వైడ్ ఈ సివిల్ డిసోబిడియన్స్ ని చేసేలాగా, అలాగే తన ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో లేకపోతే ఉద్యమకారులు వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా పోరాటానికి సిద్ధం అవ్వాలి అంటూ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించడము. అదే కాకుండా ఎప్పుడైతే పోలీసులు వీళ్ళని అణచివేసే ప్రయత్నం యుద్ధానికి సిద్ధం కండి అనే విధంగా తను చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత అంటే మొదటగా చూస్తే మాత్రం కేవలము ఆందోళనకారుల మీద మాత్రం జరిగాయి. కానీ బట్ ఆందోళనకారులు ఎప్పుడైతే ఈ పిలుపును అందుకున్న తర్వాత వెదురు బొంగులు అలాగే పెద్ద పెద్ద కర్రలు తీసుకొని పోలీసుల మీద తిరగబడ్డము, దాదాపు 14 మంది పోలీసుల్ని ఆ ఆందోళనలో చంపివేయడం కూడా జరిగింది. ఆ తర్వాతనే ఆర్మీ ఎంటర్ అవ్వడము. ఆర్మీ ఎంటర్ అయ్యే క్రమంలో కూడా వాళ్ళు కూడా మొదటి నుంచి సంయమనం పాటించారు. కొద్దిసేపు వాళ్ళ ఆందోళనకారులని వదిలేసిన తర్వాత అది ఎప్పుడైతే అదుపు తప్పుతోంది అని అనుమానం వచ్చినప్పుడు కాల్పులు ప్రారంభించారు. మొదట రబ్బర్ బుల్లెట్లతోనే స్టార్ట్ అయినా సరే ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో అంటే ఒక్క ఆదివారం రోజు 94 మంది చనిపోతే ఇవాళ అంటే నిన్న 145 మంది చనిపోయారు. మొత్తంగా చూస్తే దాదాపుగా 400 మంది చావుకి ఆ రిజర్వేషన్ బిల్ అనేది కీలకంగా మారింది. దీనికి నేను చెప్పినట్టుగా రాజకీయంగా ఏదైతే అవకాశం కోసం చూస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా దాన్ని టేక్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. యూజువల్ గా మనం చూస్తే కూడా అంటే అటు పాకిస్తాన్ కానివ్వండి ఇటు బంగ్లాదేశ్ కానీ ఇంతకుముందు శ్రీలంకలో మనం చూసినా సరే ఎప్పుడైనా ఇలాంటి రాజకీయ అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఆర్మీ రంగంలో దిగుతుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే కరెంట్ ఆర్మీ చీఫ్ ఉన్నారో వాకర్ ఉజ్జమాన్ ఆయన కూడా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ దేశంలో ఆర్మీ మీద మంచి నమ్మకం ఉంది ప్రజలకు, కాబట్టి ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము. ఇప్పుడున్న ఈ అనిశ్చితిని తొలగించి కొత్త గవర్నమెంట్ ఏర్పడేదాకా ఆర్మీ పాలనలోనే ఉంటుంది. కొత్త గవర్నమెంట్ ఏర్పడేటప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడేందుకు అవసరమైన ఏర్పాట్లు మేము చేస్తామని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఆందోళనలు వెనక తగ్గలేదు. అందులో ముఖ్యంగా చూస్తే అవామీ లీగ్ ఏదైతే ఉందో అవామీ లీగ్ కానివ్వండి దానికి కొన్ని అనుబంధ సంస్థలు ఈ మైనార్టీలకు సంబంధించిన అనుబంధ సంస్థలనే వాటిపైన ఆందోళనకారులు డైరెక్ట్ గా అటాక్ దిగడము. ఈ అటాక్ దిగే క్రమంలో ముఖ్యంగా చూస్తే నేను అన్నట్టు శ్రీలంకలో కూడా గతంలో చూసాం మనం ఇదే తరహాలో ప్రధాని ఇంట్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడ ఉన్న వస్తువులు తోచుకెళ్ళడము, పార్లమెంట్ లోకి వెళ్లి అక్కడ నుంచి అంటే వీళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేయడము. అదే కాకుండా ఇక్కడ చీఫ్ జస్టిస్ కూడా వెళ్ళి, ఎందుకంటే ఈ మొత్తం ఇష్యూలో చీఫ్ జస్టిస్ సంబంధించిన ఒక పాత్ర కూడా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఆందోళన చేయడం ఇవన్నీ చూసి జనాలందరినీ అయితే మాత్రం ఒక అన్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. దీనికి తోడు భారత్ కానీ చుట్టుపక్కల ఉన్న దేశాలు దీన్ని రెస్పాండ్ అయ్యి సద్మణించాలన్నా సరే ప్రస్తుతానికి అక్కడ అల్లర్లు అదుపులోకి రావాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ మొత్తం దానికి రిజర్వేషన్ బిల్లు మాత్రమే ముఖ్య కారణం అని చెప్పొచ్చు బ్రహ్మణి. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.